సీఎం రేవంత్ రెడ్డి గతంలో పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చేవెళ్ల డిక్లరేషన్లో ఎస్సీలకు న్యాయం చేస్తామనే వాళ్ళకి కావాల్సిన హక్కులు మేము కల్పిస్తామని చెప్పేసి ఇప్పటివరకు కూడా ఎస్సీలను పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా జాయింట్ యాక్షన్ కమిటీ అయితే డిమాండ్ చేస్తుంది. అసలు చేవెళ్ల డిక్లరేషన్లో సీఎం చెప్పింది ఏంది, ఇప్పటివరకు వాళ్ళకి చేసింది ఏందని కూడా తెలుసుకుందాం. చెప్పండి, అసలు చేవెళ్ల డిక్లరేషన్లో సీఎం రేవంత్ రెడ్డి ఏం హామీ ఇచ్చారు మీకు? చేవెళ్ల డిక్లరేషన్లో రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి సందర్భంలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అనగా అంబేద్కర్ అభయాస్తాన్ని 10 లక్షలుగా పెంచి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో దళిత బంధు అని చెప్పి 10 లక్షలు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో సందర్భంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడు ఉన్న సందర్భంలో చేవెళ్ల డిక్లరేషన్ అని పెట్టి అంబేద్కర్ అభయాస్తం అని చెప్పి 12 లక్షలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి, అదేవిధంగా అసైన్మెంట్ చట్టం చేస్తామని చెప్పేసి, అదేవిధంగా జనాభా దమాషా ప్రకారము 18% రిజర్వేషన్ పెంచుతామని చెప్పేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ కులాలను మర్చిపోయిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అనేక సందర్భాలలో ఎస్సీ ఎస్టీలకు అదేవిధంగా అనేకమైన వాగ్దానాలు, అనేకమైన పార్టీలు అనేకమైన వాగ్దానాలు ఇస్తూ మర్చిపోతూ ఉన్నాయి. గద్దెనెక్కడంగానే ఈరోజు ఎస్సీ ఎస్టీ జనాభాను ఈరోజు చూస్తున్నట్టుగా అధికారం చేపట్టిన తర్వాత మర్చిపోతూ ఉన్నాయి సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో మేము రేవంత్ రెడ్డి గారికి 3 నెలల సమయం ఇస్తూ ఉన్నాము. సమయం ఇచ్చి ఈరోజు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేయకపోతే పెద్ద ఎత్తున బహిరంగ సభకు పిలిపిస్తామని చెప్తా ఉన్నాము. ఈరోజు ఇంద్రపర్గడ స్వచ్ఛందంగా ఎస్సీ ఎస్టీ వారు ఎవరైతే ఉన్నారో స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు రావడం జరిగింది. వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేకంగా మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతూ ఉన్నాం. ఆ సందర్భం చూస్తూ ఉన్నాం. తప్పకుండా మేము ఏదైతే ప్రభుత్వాన్ని నమ్ముతా ఉన్నాం, ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మాకు నమ్మకం ఉంది, అపూర్వమైన గౌరవం ఉంది, కాంగ్రెస్ పార్టీ పైన మంచి నమ్మకం ఉంది. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఎస్సీ ఎస్టీ చేవెళ్ల డిక్లరేషన్ చేయండి. జనాభా దమాషా ప్రకారం తప్పకుండా ఎస్సీలకు 18% రిజర్వేషన్ కల్పించండి. ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించండి. అదేవిధంగా అనేక రంగాల్లో ఎస్సీ ఎస్టీలకు మీరు చేతులు అందించవలసిందిగా, అదేవిధంగా 3 ఎకరాల భూమి ఇవ్వాల్సిందిగా, అదేవిధంగా అంబేద్కర్ అభయాస్తం ఇవ్వాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. కాంట్రాక్టులలో కూడా 18% కూడా రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఇప్పటివరకు కూడా అసలు అమలు అవుతుందా? లేదు, ఇప్పటివరకు అసలు అమలు కాలేదండి, కాలేదు, ఇప్పటివరకు కూడా కాలేదు. మేము ఇప్పుడు అదే డిమాండ్, మాకు రిజర్వేషన్ అంటూ లేదు. మా ఊర్లో వచ్చేసి మాది ఖమ్మం జిల్లా ఏమసూరు మండలం సత్తుపల్లి. మా ఊర్లో వచ్చేసి ఒక బస్సు కూడా నిలవదండి, బస్సు కూడా ఆగదు. ఆయన వచ్చిన కాడ నుంచి ఇప్పుడు చేసింది ఏం లేదు. మాకు డబుల్ బెడ్రూమ్ అన్నారు, అది ఎవరికి రాలేదు మాలో. ఇంకోటి మా కుల సర్టిఫికేట్, మా కులం అనే కొమ్మల కొలుపుల సంఘం అనేది మేము పెట్టుకోవడం జరిగింది. పెట్టుకొని ఆల్రెడీ ఎంఆర్ఓ నుంచి మాకు రావాలి సర్టిఫికేట్ అనేది, అది ఇప్పటి వరకు లేదు. దాని గురించి మేము కొట్లాడుతున్నాం. ఇప్పుడు మేము ఈ మీటింగ్లో పాల్గొన్నది కూడా అన్నగారు పిలిస్తే మేము ఇప్పుడు అంతా కూడా కూడి మేము వచ్చి ఇక్కడ దాని గురించి మేము కొట్లాడాలని కూర్చున్నాం. అంటే మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎస్సీలకు సముచిత స్థానం ఇస్తాం, వాళ్ళని అభివృద్ధి చేస్తామని చెప్తుండ్రు. ఎక్కడ చేశారండి? ఎక్కడ చేశారు? మీకు తెలియట్లేదా? మీడియా వారు మీరు ఉన్నారు కదా, మీకు చూస్తున్నారు కదా, ఎక్కడ చేశారు చెప్పండి? చేయలేదు. చేవెళ్ల డిక్లరేషన్లో కూడా ఇచ్చారు, మేము మిమ్మల్ని అభివృద్ధి చేస్తాము, ఇండస్ట్రియల్ ప్రకారంగా కానీ మీకు చదువులలో కూడా ఎక్కువ రిజర్వేషన్లు ఇస్తామని కూడా చెప్పారు. మాకు ఇంకా రాలేదు, మాకు ఏది అమలు కాలేదండి. అయితే మేము ఎందుకు చెప్తాం? ఆయన గురించి మంచిగా చెప్తాం కదా, మాకు ఇంకేది కాలేదు. ఇప్పుడు ఈ మీటింగ్ వల్లనే మనం తెలుసుకొని ఆ సార్ మమ్మల్ని అందరిని గుర్తించి చేస్తే మంచిగా చెప్పుకుంటాం. అదండి. అంటే డిప్యూటీ సీఎం కూడా స్వయంగా మీ క్యాస్ట్ నుంచే ఉన్నాడు, మిమ్మల్ని ఏమైనా పట్టించుకుంటున్నారా? మా క్యాస్ట్ నుంచే ఉన్నారు, కానీ అదే చెప్తాను కదా, అందరూ ఆయనన్నా పట్టించుకుని ఉంటే మీ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు కదండి. మేము ఇంటి దగ్గరే ఉంటాం కదా. ఇక్కడ వరకు వచ్చి మేము ఇక్కడికి వచ్చి ఇంతమందిని మేము వచ్చి ఇన్ని రోజులు ఇక్కడ పడి ఊర్లలో నుంచి వచ్చి ఇక్కడ మేము మీటింగ్లో పాల్గొని మేము మా ఇజ్జంతా మేము చూపించుకుంటా మా కొలుపుల సంఘం అని మేము ఇక్కడ నిరూపించుకోవడానికి లేదు కదా సార్. నమస్తే అండి. మేము ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఏరియా ఆ ప్రాంతం నుంచి వైరా సత్తుపల్లి ఆ సరౌండింగ్ నుంచి మేము వచ్చామండి. ఈరోజు 57 కులాల సంబంధించి ప్రత్యేక కార్పొరేషను
అనేది మాకు అత్యవసరమైన పరిస్థితి అయింది ఇప్పుడు. ఎందుకంటే మా కులం చాలా ఈ 57 కులాల్లో మాది ఒకటి. అసలు ప్రభుత్వ పరంగా మేము చాలా వెనకబడిపోయి ఉన్నాం. మాకంటూ ప్రత్యేకమైనటువంటి కుల సర్టిఫికేట్లు, క్యాస్ట్ సర్టిఫికేట్ మాకు కావాలి. మా పేరుతో మేము స్వతంత్రం వచ్చిన కాడ నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపు 80 సంవత్సరాలు అయింది. ఈ 80 సంవత్సరాల్లో కూడా మాది అనేది పెద్ద కులాల్లో, అంటే మన ఈ కమ్యూనిటీలో ముందు వరుసలో ఉన్నటువంటి ఎక్కువ జనాభా కలిగినటువంటి మాదిగా మాలా సోదరుల్లో మా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లు ఉన్నాయి, అనాదిగా ఉన్నాయి తాతల కాలం నుంచి. ఇప్పుడు అనేది మా పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి జాబుల కోసం కూడా మాకంటూ సపరేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ చాలా అత్యవసరం. అది మాకు ఇబ్బంది అవుతుంది. అది లేకపోవటం వల్ల అవి అనేది మాకు ప్రభుత్వం తరపున మాకు వెంటనే అందించాలి. మా ఇంకో డిమాండ్ ఏంటంటే మాకు ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ కావాలి. కార్పొరేషన్కి మన భైరవ్ వెంకటేశ్వర అన్న గారిని చైర్మన్ చేయాలి. దాని ద్వారాగే మాకు న్యాయం జరిగిద్దని మేము విశ్వసిస్తున్నాము. ఎందుకంటే ఈ 59 కులాల్లో కూడా ఏదో 2-3 కులాలు 4 కులాలు లబ్ధి పొందుతున్నాయి, కానీ మిగతా చాలా వెనకబడిపోయి మిగతా వాళ్ళు చాలా అట్టడుగు స్థాయిలో ఉన్నాం. మాకంటూ ప్రభుత్వం తరపున కూడా కొంచెం గవర్నమెంట్ తరపున ఒక ఎకరం అనేది బంజరు భూమి కావచ్చు, ఏదన్నా కానీ గవర్నమెంట్ మాకు భూమి అనేది ఇచ్చి దానికి కొంచెం పట్టాలు కూడా అందజేసి మేము వ్యవసాయం చేసుకునేటట్టు, ఊర్లో వ్యవసాయం కూడా చేసుకునేటట్టు గవర్నమెంట్ మాకు కల్పించాలని కోరడమైనది. అంటే మీ జిల్లా నుంచి 3 మంత్రులు ఉన్నారు, అయినా కూడా మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? మరి మేము ఆ మంత్రుల ద్వారా కూడా వారిని కలవడం జరిగింది, కలెక్టర్ గారిని కలవడం జరిగింది, ఎంఆర్ఓ మండల ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా ఏ విషయం మీద కలిసామంటే క్యాస్ట్ సర్టిఫికేట్లు మాకు అత్యవసరం అని చెప్పి వారిని కలవడం జరిగింది. అయితే ఏమంటే ఏదో కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఇచ్చేసి వాళ్ళు రకరకాల క్వశ్చన్లు మమ్మల్ని చేయడం జరుగుతుంది. మేము ఎంపీ గారి ద్వారాగా, ఎమ్మెల్యే గారి ద్వారాగా కూడా కలవడం జరిగింది. కొంతమందికి వస్తున్నాయి, కొన్ని ఏమో ప్రాసెస్లో ఉండే, ఆల్రెడీ కొన్ని ప్రాసెస్ జరుగుతుందన్నమాట. మాకంటూ సపరేట్ గవర్నమెంట్ తరపున ఏంటంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరేది మేము మాకంటూ సపరేట్ క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇచ్చి మాకు కొంత మేము బాగా లాస్ట్ చివరి దశలో ఉన్న కులాలు మాయి కొలుపుల సంఘం. అంటే మేము ఊరిలో అమ్మవారి కొలుపులు చేసేవాళ్ళం. మేము ఇప్పుడు యాదవులకే ఇంతకుముందు కథలని, వాళ్ళు మరణించినప్పుడు కథలు చెప్పడం వాళ్ళు అయ్యని ఆ వృత్తి అనమాట మాది. అంటే మాకు గుర్తింపు లేదు, ప్రభుత్వ పరంగా మాకు ఎటువంటి గుర్తింపు కూడా లేదు. ఇప్పుడిప్పుడే ఏదో పిల్లోళ్ళు చదువుకుంటున్నారు కాబట్టి కొంచెం పైకి రావటం జాబుల కోసం అనేది మాకు తెలుస్తుందన్నమాట. లేదంటే మా క్యాస్ట్ సర్టిఫికెట్లు కూడా మన మాదిగ సోదరుల్లోనే ఉన్నాయి మాయి ఈ రోజు వరకే కూడా. మాకు సపరేట్ కావాలి. అది మాకు ప్రభుత్వం తరపున మాకంటూ కొంచెం కాలనీ ఇళ్ళు ఇచ్చి, ఇంద్రమ్మ ఇళ్ళు ఇచ్చి, మాకు కొంత భూమి ఇచ్చి దానికి పట్టాలు ఇచ్చే గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి అన్ని రకాలుగా. మేము ఎందుకంటే వెనకబడిపోయి ఉన్నాం, మాకంటూ ఒక గుర్తింపు లేదు అని చెప్పి మా యొక్క ప్రధానమైన డిమాండ్ అది.